ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ మేము స్నో ట్రిప్కి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వి జస్ట్ స్టాప్డ్ ఎట్ మెక్డానల్డ్స్. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అండ్ ఐ టుక్ ఏ కాఫీ. ఎర్లీ మార్నింగ్ మేము 4:30కే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock. సో ఇంకా వాళ్ళు ఇంకా సెట్ చేస్తున్నారు అనమాట, అన్నీ రెడీ చేస్తున్నారు. అందుకే వీఆర్ జస్ట్ వెయిటింగ్. అండ్ ద సన్ రైజ్ హెస్ జస్ట్ స్టార్టెడ్ గైస్. సో వి డిడ్ స్టాప్ ఎట్ మౌంటైన్ ట్రేడర్స్ దగ్గర ఆగాము, ఎందుకంటే కార్స్కి చైన్స్ వేపివ్వాలి స్కిడ్ అవ్వకుండా. సో తను మొత్తం మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది ఎలా చైన్స్ వేయాలి అని. This one you just pull it all the way up, and then in your little hook it just goes down and in. Yep. Then you pull these ones forward. Yep. And you go red to red. Yep. And then you push it back behind your wheel. Okay. And then you're just gonna make sure that this line here is in the center of your Center wheel. of it, yeah. So then you know that it's even on both sides. Okay. And then around the bottom you'll have this one, and then you'll have this hook. If it's a bit like that, you just have to pull your chains over a bit, just so that you've got that space here. Okay. And then you put this one in, and then you pull to tighten, and then you pull this down, and it's a self-tightening one. So as you're driving, it will go all together. So then you just drive forward, make sure it's all tight. It doesn't feel like this one's tightening. You just grab this one and you pull to make it tighter. And first time Hugo is coming with us snow trip ki. లెట్స్ గో ఇన్సైడ్. ఆ మౌంటైన్ ట్రేడర్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. జస్ట్ క్విక్ గ్లాన్స్, అట్లా మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా ఎప్పుడైనా మీరు ఏమైనా మర్చిపోయినా కూడా. సో స్నో కోసం ఇక్కడ స్కీయింగ్ బోర్డ్స్ ఉన్నాయి, అన్ని కలర్ స్కీయింగ్ బోర్డ్స్ ఉన్నాయి చాలా. అండ్ దేర్ ఆర్ జాకెట్స్ టూ. పైన ఫ్లోర్లో ఏమో ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని షూస్ ఉన్నాయి, అండ్ చాలా షూ పేర్స్ ఉన్నాయి స్నో కోసం. మంచిగా క్యాప్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ గ్లౌజెస్ హియర్. జాకెట్స్ నచ్చాయి, బట్ టూ మచ్ కాస్ట్ ఉంది. ఇది ఎంత కాస్ట్ ఉందో చూడాలి. ఎన్ని జాకెట్స్ ఉన్నా సరిపోవు అసలు, ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో చలి పెడుతూనే ఉంటుంది, ఎన్ని జాకెట్స్ ఉన్నా సరిపోవు. డ్రెస్సెస్ తక్కువ తీసుకున్నా కూడా జాకెట్స్ తీసుకుంటే మనం ఏ డ్రెస్ వేసుకున్నా కంఫర్టబుల్గా జాకెట్ వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా బోర్డ్స్ కూడా తీసుకున్నాము స్నోలో ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ కార్ చైన్స్ ఇప్పుడు వేసుకొని అవసరం లేదు. వావ్, లుక్ ఎట్ ద వ్యూ ఎవ్రీవేర్, ఇట్స్ ఆల్ స్నో. ఎంత బాగుందో లొకేషన్స్ అన్నీ. ఈ ప్లేస్ నుంచి మౌంట్ హాథమ్కి డెఫినెట్గా కార్స్కి చైన్స్ ఉండాలి. సో అందుకే ఇక్కడ ఆగి చైన్స్ వేస్తున్నాము. కంటిన్యూస్గా ఇక్కడే ఇంకా స్నో స్టార్ట్ అయింది. ఇంకా పైకి వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో మా పరిస్థితి. బట్ ఇంకా ఇక్కడైతే ఫుల్ ఇట్లా చలి పెడుతుంది, మొత్తం హ్యాండ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకా గ్లౌజెస్ వేసుకోకపోతే ఇంకా ఉండలేము కూడా, అలా ఉంది. లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్, అసలు ఏం కనిపించట్లేదు. రోడ్ అయితే ఫాగ్ మొత్తం ఇట్లా కమ్ముకపోయింది. ఇంకా మెల్లగా డ్రైవ్ చేస్తున్నారు అందరూ.
అండ్ ఫైనల్లీ వీ డిడ్ రీచ్ మౌంట్ హాథమ్. సో చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ లొకేషన్ మౌంట్ హాథమ్లో. సో యాక్చువల్గా మేము ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, కానీ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో మేము చాలా దూరంలో పార్క్ చేసుకుందామని 9th బే అని లాస్ట్ బేకి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి బస్ ఎక్కి ఇంకా ఫస్ట్ బేకి వచ్చేస్తాము. అండ్ లుక్ ఎట్ ద కార్స్ గైస్. క్లీనింగ్కే సగం టైం అయిపోద్ది. ఇంకా మా కార్ ఎలా అయిపోద్దో చూడాలి ఎట్ ద ఎండ్. అండ్ హ్యూగో బాయ్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద కార్. అన్ఫార్చునేట్గా స్నోలోకి రావట్లే. హాయ్ హ్యూగో. ఓ మై గాడ్, అది చాలా డల్ అయిపోయింది మేము అందరం వెళ్తుంటే. బట్ స్నోకి ఇక్కడ దానికి సిక్నెస్ వచ్చేస్తుందో అని మేము ఇంకా స్నోకి తీసుకెళ్ళట్లేదు. జస్ట్ ఇంకా కార్లోనే కూర్చోబెడుతున్నాము. Hey guys, welcome to Mount Hotham. So this is my first vlog snow lo. Eppudu snow lo vlog cheyaledu. అందరూ లాజెస్ తీసుకుంటున్నారు ఇక్కడ. అందరం స్నోలో ఇంకా స్టార్టింగ్లోనే ఫుల్ సేపు ఆడుకున్నాం ఇలా. సో లాస్ట్ స్టాప్లో మేము పార్క్ చేసుకొని ఫస్ట్ స్టాప్కి వెళ్తున్నాము. సో ఎంచక్క బస్లో కూర్చొని ఫస్ట్ స్టాప్కి వెళ్ళి ఇంకా అక్కడే మనకి రెస్టారెంట్స్, ఇంకా ఏమైనా మనం యాక్టివిటీస్ చేయాలనుకున్న గేమ్స్ లాంటివి అవన్నీ కూడా అక్కడే ఇంకా చేయొచ్చు. సో మేము ఇంకా బస్ దిగేసాము. వీఆర్ హియర్ ఎట్ స్టార్టింగ్ పాయింట్. అండ్ క్యూ అయితే క్రేజీ ఉంది. అసలు ఇంతమంది ఉన్నారో క్యూలో. మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అయితే ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నాయి, విచ్ ఈస్ రియలీ గుడ్. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ స్పెండ్ సో మచ్ టైమ్ హియర్. అవుతున్నారు స్కీయింగ్కి వెళ్ళడానికి. వావ్, సీ దట్ లొకేషన్. క్రేజీ ఉంది. సో కొంచెం సేపు స్నోలో ఆడుకున్నాక వీఆర్ హియర్ ఎట్ రెస్టారెంట్. మంచిగా ఫుడ్ తినేసి ఇంకొంచెం టైం స్పెండ్ చేసి వీ కెన్ గో బ్యాక్ హోమ్. So we ordered lunch and I'm having chicken parma for today. And group మొత్తం ఫిష్ నగెట్స్ ఆర్డర్ చేసుకున్నాము. It was so yum guys. And after food we did spend some time here. మా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం రెడ్గా అయిపోయింది ఇంకా స్నోకి. హ్యాండ్స్లో మేము వార్మర్స్ పెట్టుకున్నాము, దానివల్ల వీ కెన్ సర్వైవ్ ఇన్ ద స్నో. సో మీ స్నో ట్రిప్కి వస్తే పక్కా హ్యాండ్స్లో వార్మర్స్ పెట్టుకోండి గైస్. అండ్ మంచిగా థర్మల్ వేర్ వేసుకొని రండి. ఇఫ్ నాట్ ఇంకా కష్టం, అంత ఫ్రీజింగ్ ఉంది అసలు. అండ్ లెట్ మీ షో యూ. అందరు స్కీయింగ్ వేసే వాళ్ళకి మంచిగా ఇట్లా గండోలా లెక్క స్కై రైల్ టైప్ స్కీయింగ్ వేసే వాళ్ళకి పెట్టారు. సో అవన్నీ స్కీయింగ్ చేసే వాళ్ళకి అనమాట, ఓన్లీ వాళ్ళ కోసం స్కై రైల్ పెట్టారు. సో వీళ్ళకి ఈ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళి అక్కడ స్కీయింగ్ చేస్తారు అనమాట. గుడ్డోడు చూడు వాళ్ళకి వస్తున్నాడు ఫాస్ట్గా. నాకైతే స్కీయింగ్ రాదు, మీకు వస్తే పక్కా చెప్పండి. మై గాడ్, ఇట్లా జంప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ ఇంకా ఈ లొకేషన్ చాలా బాగుంది.
బస్ వచ్చింది. ఫైనలీ వీఆర్ గోయింగ్ బ్యాక్. వి రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. అండ్ మా కార్ పొజిషన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. స్నో మొత్తం ఇంకా ఇక్కడ ఫుల్ ఉంది. అండ్ దెన్ ఇంకా చాలా వరకు క్లియర్ చేసాము, పైన అంతా తీసేసాము. అండ్ ఇలా ఉంది పొజిషన్ వచ్చేసి. అమ్మో, కెనడాలో యూఎస్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? వెరీ వెరీ టఫ్. ఇలా కిందికి పైకి అంటే ఆ మాత్రం చూడగలుగుతున్నాం. వీఆర్ క్యారీయింగ్ స్నో. ఇప్పుడు టైం జస్ట్ 4 అవుతుంది, బట్ చాలా గాలి ఉంది అండ్ ఫుల్ స్నో పడుతుంది. అండ్ ఇంకా ట్రాఫిక్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, దారుణంగా ఆగిపోయింది. సో ఏంటి, ఎందుకు ఇంకా ఇంతవనం ట్రాఫిక్ ఉందా అని చూస్తున్నాము. సో మేము వచ్చిన వే అంతా ఫుల్ స్నో పడిందంట. ఇంకా చాలా వరకు చాలా మెషిన్స్తో ఇంకా క్లియర్ చేస్తూ వస్తున్నారు పైకి ఇలా. సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ గైస్. ఓన్లీ 1 day ట్రిప్ అనమాట ఇది. అండ్ దిస్ ఈస్ హౌ వీ డిడ్ స్పెండ్ సమ్ టైమ్ టుడే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.